హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వివేకానంద కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 40 అడుగుల పొడవు మరియు 24 అడుగుల వెడల్పు గల 107 గజాల స్థలంనకు నార్త్ ఈస్ట్ హౌస్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్థలంనకు నార్త్ వైపు రోడ్డు కలదు. అయితే నార్త్ మరియు ఈస్ట్లలో ఎంట్రన్స్ ఇస్తూ ఈ యొక్క ఇంటికి ప్లాన్ ఇవ్వడం జరిగింది. అలాగే తూర్పు వైపు 3 అడుగుల బాల్కనీ, పడమటి వైపు ప్లంబింగ్ పైప్స్ నిమిత్తం 1 అడుగు, అలాగే దక్షిణ వైపు 1 అడుగు ఖాళీ స్థలం నుంచి ఉత్తరం వైపు మెట్ల నిమిత్తము 6.5 అడుగుల స్థలం వదిలి బిల్డింగ్కి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కాలమ్స్ విషయానికి వచ్చేసరికి 4 మూళ్ళు 12 కాలమ్స్ 9x12 అంగుళాలలో ఇవ్వడం జరిగింది. అయితే కాలమ్స్ యొక్క పొజిషన్స్, అడుగు పొజిషన్స్ అన్నీ ఈ విధంగా ఉత్తర దక్షిణాలకు ఇవ్వడం జరిగింది. 9 అంగుళాల పొజిషన్స్ తూర్పు పడమరలకు ఈ విధంగా ఇస్తూ సెంటర్లో ఉన్నటువంటి ఈ కాలము పడమటి వైపు పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఉత్తర దక్షిణ ఇచ్చినట్లయితే అడుగు పొజిషను ఇక్కడ 4 ఇంచుల గోడలు వస్తుంది కాబట్టి 9 ఇంచుల గోడలు కలిసే విధంగా ఈ కాలము మరియు దక్షిణంలో ఉన్నటువంటి ఈ కాలం కూడా 2 పొజిషన్స్ 9 ఇంచుల గోడలు కలిసే విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క సెంటర్ కాలమ్స్ మాత్రము 4 ఇంచుల గోడలో కాస్త కోణం కనిపిస్తుంది అన్నమాట. మిగతా కాలమ్స్ అన్నీ కూడా 9 ఇంచుల గోడలో కవర్ అయిపోతాయి. ఇక ముందుగా నైరుతికి వచ్చేసరికి నైరుతిలో ఉన్నటువంటి కాలము అడుగు పొజిషను ఈ విధంగా దక్షిణం నుండి ఉత్తర వైపు దక్షిణ పక్క 1 అడుగు ఖాళీ స్థలం వదిలి అడుగు కాలం మరియు 11 అడుగుల 7 అంగుళాలు, అటుపైన అడుగు కాలము 8 అడుగుల 4 అంగుళాలు, అడుగు కాలం మరియు 8 అడుగుల 7 అంగుళాలు, అడుగు కాలము మరియు 6 అడుగుల 6 అంగుళాలు మెట్ల నిమిత్తం వదలడం జరిగింది. ఈ విధంగా మొత్తం 40 అడుగులు అన్నమాట. ఇక తూర్పు పడమరకు వచ్చేసరికి పడమర వైపు పైపుల నిమిత్తం 1 అడుగు వదిలి 9 అంగుళాల కాలము, అటుపైన 9 అడుగుల 1 అంగుళాలు 9 అంగుళాల కాలం మరియు 8 అడుగుల 8 అంగుళాలు 9 అంగుళాల కాలం మరియు 3 అడుగుల బాల్కనీ నిమిత్తం మొత్తం 24 అడుగులు అన్నమాట. ఈ విధంగా 40 అడుగుల పొడవు మరియు 24 అడుగుల వెడల్పుకి కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక రూమ్స్ విషయానికి వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ అన్నీ కూడా 9 ఇంచెస్ వాల్స్ ఇవ్వడం జరిగింది. ఇన్నర్ అని 4 ఇంచెస్ వాల్స్. ఇక మెయిన్ డోర్ వచ్చి ముందుగా నార్త్ వైపు మెయిన్ డోర్ 1 ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాలం ఆనుకొని 9 అంగుళాల పిల్లర్ వేసుకొని ఒక మెయిన్ డోరు, మరియు ఉత్తరం వైపు ఈ యొక్క కాలం ఆనుకొని ఒక 5 అడుగుల పొడవు వరకు గోడ కట్టుకొని మెయిన్ డోర్ 2 ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాల్లో 3 అడుగులు తక్కువ లేకుండా పూజ సెల్ఫ్ వేసుకొనవచ్చును. అయితే ఫ్రెండ్స్, హాల్కు వచ్చేసరికి 18 అడుగుల 2 అంగుళాల పొడవు మరియు 8 అడుగుల 8 అంగుళాల వెడల్పు వచ్చింది. ఇక కిచెన్కి వచ్చేసరికి 8 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల 8 అంగుళాల పొడవు వచ్చింది. ఇక యూటిలిటీకి వచ్చేసరికి 4 అడుగుల 7 అంగుళాల వెడల్పు మరియు 8 అడుగుల 8 అంగుళాల పొడవు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క వాల్ 4 ఇంచ్ వాల్ వేసుకుంటే సరిపోతుంది. 4 ఇంచ్ వాల్ వేసుకొని బాల్కనీ టైప్లో ఇచ్చుకొని పైనుంచి స్లాబ్ నుంచి మెస్ దించుకుంటే బాగుంటుంది. లేదా ఈ యొక్క వాల్ మొత్తం 9 ఇంచ్ వేసుకోదలుచుకుంటే మొత్తం 9 ఇంచ్ వాల్ వేసుకొని ఒక ఈ డోర్ ఎదురుగా ఒక విండో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఇక మెయిన్ బెడ్రూమ్కి వచ్చేసరికి 12 అడుగుల 6 అంగుళాల పొడవు మరియు 9 అడుగుల 6 అంగుళాల వెడల్పు ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ టాయిలెట్ 4 అడుగుల వెడల్పులో 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఇవ్వడం జరిగింది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి 9 అడుగుల 6 అంగుళాల పొడవు మరియు 9 అడుగుల 6 అంగుళాల వెడల్పులో ఇవ్వడం జరిగింది. కామన్ టాయిలెట్ విషయానికి వచ్చేసరికి 4 అడుగుల వెడల్పు మరియు 5 అడుగుల 6 అంగుళాల పొడవులో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, డోర్స్ విషయానికి వచ్చేసరికి
ఎంట్రన్స్లో మెయిన్ డోర్ 1 నార్త్ వైపు ఇవ్వడం జరిగింది. ఇక ఈస్ట్ వైపు మెయిన్ డోర్ 2 మరియు బెడ్రూమ్స్కి వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్కి డోర్ 1, చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్ 2. ఇక యూటిలిటీకి ఒక డోర్ ఇచ్చినట్లయితే ఇక్కడతో బేసింగ్కి వస్తుంది ఆడ్ నెంబర్. వాస్తు ప్రకారం సరి సంఖ్య ఈవెన్ నెంబర్ రావాలి కాబట్టి కిచెన్కు కూడా ఒక డోర్ ఇచ్చుకుంటే మనకి సరి సంఖ్య 6 సరిపోతుంది. ఇక కిటికీల విషయానికి వచ్చేసరికి హాల్లో ఈ విధంగా ఈ యొక్క ఓపెన్కు ఎదురుగా వచ్చే విధంగా విండో 1 మరియు కిచెన్కు విండో 2, ఇంకా ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి సౌత్ వైపు ఒకటి మరియు వెస్ట్ వైపు ఒకటి 2 విండోసు. ఇక టాయిలెట్కి వచ్చేసరికి వెంటిలేటరు చిన్న విండోసు ఈ యొక్క వాల్ సెంటర్ చేసుకొని ఈ యొక్క టాయిలెట్కి ఒకటి, ఈ యొక్క టాయిలెట్కి ఒకటి. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి వెస్ట్ వైపు ఒక విండో మరియు నార్త్ వైపు ఒక విండో. ఈ విధంగా మొత్తం 8 ఈవెన్ నెంబర్ సరి సంఖ్య సరిపోతుంది. ఒకవేళ యూటిలిటీలో ఈ యొక్క వాల్ 9 ఇంచ్ వాల్ వేసుకొని మొత్తం స్లాబ్ వరకు వేసుకున్నట్లయితే ఈ యొక్క డోర్ ఎదురుగా ఒక విండో ఇచ్చుకొని చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏదైనా ఒక విండో క్యాన్సిల్ చేసుకొనవచ్చును. అప్పుడు ఈవెన్ నెంబర్ సరిపోతుంది. అయితే ఈ యొక్క డోర్సు మెయిన్ డోర్కి ఎదురుగా ఈ కిచెన్ యొక్క డోరు, యూటిలిటీ, ఇక్కడ విండోస్, టీవీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఎదురుగా వచ్చే విధంగా ఇచ్చుకున్నట్లయితే మనకి వెలుతురు కూడా మంచిగా వస్తుంది. వాస్తు ప్రకారం కూడా బాగా ఉంటుంది. ఫ్రెండ్స్, డోర్స్ యొక్క కొలతలకు వచ్చేసరికి మెయిన్ డోర్ 1 మరియు 2లు 3 అడుగులు తక్కువ లేకుండా 3.5 వెడల్పు వచ్చేలా పెట్టుకుంటే బాగుంటుంది. 3 అంగుళాలు వెడల్పు వచ్చే విధంగా 2 గుమ్మాలు హైటు 6.5 లేదా 1.5 వెడల్పు వచ్చే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన గుమ్మాలకు వచ్చేసరికి బెడ్రూమ్ డోర్స్ 2 కూడా 3 అడుగులు వెడల్పు మరియు ఈ కిచెన్ మరియు యూటిలిటీ కూడా 3 అడుగులు వెడల్పు వచ్చే విధంగా ఈ యొక్క గుమ్మాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక కిటికీల విషయానికి వచ్చేసరికి హాల్లో ఈ యొక్క కిటికీ కాస్త వెడల్పు ఎక్కువగా 4 అడుగులు వెడల్పు తక్కువ లేకుండా 4 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల హైట్లో వచ్చే విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. కిచెన్ విషయానికి వచ్చేసరికి 3 అడుగులు లేదా 2.5 అడుగుల వెడల్పులో 2.5 అడుగుల హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి 3కు 4 3 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల హైటు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ 3 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక టాయిలెట్కి వచ్చేసరికి 1.5కి 1.5 లేదా 2కు 2 కిటికీలు, చిన్న కిటికీలు పెట్టుకుంటే ఈ విధంగా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే టాయిలెట్ విషయానికి వచ్చేసరికి టాయిలెట్ యొక్క డోర్ ఈ యొక్క వాల్ని ఆనుకొని ఇచ్చినట్లయితే ఇలా లోపలికి ఈ విధంగా తీసుకొని ఉత్తర దక్షిణాల్లో కమోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక కామన్ టాయిలెట్కి వచ్చేసరికి ఈ యొక్క టాయిలెట్ యొక్క డోర్ కూడా ఈ వాల్కి ఇచ్చుకున్నట్లయితే డోరు ఈ విధంగా లోపలికి తీసుకొని ఉత్తర దక్షిణాల్లో కమోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, కబోర్డ్స్ విషయానికి వచ్చేసరికి హాల్లో మనకి ఈ యొక్క కిచెన్ వాల్ ఆనుకొని ఈ యొక్క డోర్ పోను ఒక 3 అంగుళాలు గ్యాప్ ఇచ్చుకొని ఒక పిల్లర్ వేసుకొని, అలాగే ఈ యొక్క వాల్ ఆనుకొని ఇక్కడ కూడా ఒక పిల్లర్ వేసుకొని ఈ పొడవుగా ఒక షోకేస్ లేదా టీవీ కబోర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక కిచెన్కి వచ్చేసరికి ఈ యొక్క పడమటి గోడకు ఆనుకొని ఈ గోడకు పొడవుగా 15 లేదా 18 అంగుళాల వెడల్పులో ఒక ల్యాప్ట్ సన్సైడ్ వేసుకొని ఆ ల్యాప్ట్ కింద ఒక 4 లేదా 5 అడుగుల పొడవులో 9 అంగుళాల వెడల్పుకి ఒక కబోర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క పడమట గోడకి 18 అంగుళాల వెడల్పులో పొడవుగా ఒక షేడ్ వేసుకొని సన్సైడ్, అందులో ఈ కిటికీ పోను ఒక 3 అంగుళాలు లేదా 4 అంగుళాలు గ్యాప్ ఇచ్చి ఒక పిల్లర్ మరియు గోడ నైరుతి మూలలో ఒక పిల్లర్ వేసుకొని నైరుతి మూల వచ్చే విధంగా ఇక్కడ సుమారు 6 అడుగులు తక్కువ లేకుండా ఒక కబోర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నైరుతి మూలలో వచ్చే విధంగా ఈ యొక్క కిటికీ పక్క 3 లేదా 4 అంగుళాలు గ్యాప్ వదులుకొని మిగిలిన ప్లేస్లో ఒక కబోర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే అటకల విషయానికి వచ్చేసరికి 2 టాయిలెట్ ఉన్నాయి కాబట్టి అవసరం అనుకుంటే 2 టాయిలెట్స్ పైన లేదా ఏదైనా అట్లీస్ట్ ఒక టాయిలెట్ పైన అయినా సరే అటక ఇచ్చుకొని
స్టోరేజ్ సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి అటక రూపంలో వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, స్టెప్స్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనం చెప్పుకునే విధంగానే బిల్డింగ్ యొక్క స్థలాన్ని బట్టి క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ పెట్టుకోవచ్చును. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ముందుగా ప్రహరీ కూడా అనుకొని ఈ విధంగా పైకి ఎక్కి బిల్డింగ్ అనుకొని పైకి చేరుకోవడం జరుగుతుంది. కిందకి వచ్చేటప్పుడు బిల్డింగ్ అనుకొని కింద దిగుతూ ఈ విధంగా ప్రహరీ గోడ నుండి ఈ విధంగా ఈశాన్య చేరుకొనవచ్చును. వాస్తు ప్రకారం ఈ విధంగా పెట్టుకుంటూ మంచిదని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.